నమస్కారం. నేను చల్లపల్లి కామేశ్వర శర్మ, పూజారిని, పురోహితుని. ఈరోజు గురుదత్త పురాణం 2వ భాగం మనము వినబోతున్నాం. నేను నమస్కరించగానే ఆ పులి ఒకసారి మరుత్వములై కొండ అంతటిగా ప్రతిధ్వనించుట ఓంకారం చేసి తదుపరి సుశ్రావ్యంగా శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే అను మహామంత్రమును ఆలంపించాను. తర్వాత ఆ పులి దివ్య పురుషునిగా మారి ఆ వృద్ధ తపస్వి నన్ను గృహంలోకి పిలిచి సంకల్ప మాత్రమున అగ్నిని సృజయించి ఆ దివ్యాగ్నిలో హుతాము చేతకు కావలసిన పవిత్ర ద్రవ్యములు కొన్ని మధుర పదార్థములు పళ్ళను సృజించి వైదిక మంత్ర ఉచ్చారణతో ఆ దివ్యాగ్నిలో వాటన్నిటినీ హుతము చేశాను. తదుపరి ఆ ఉదా తపస్వి పంచభూతముల వలన లబ్ధి పొందిన మానవుడు పంచభూతాత్మక అయిన దైవమును విస్మరించరాడు. దేవతా ప్రీతికరము యజ్ఞములు మరియు నడపవలెను. యజ్ఞముల వలన దేవతలు సంతుష్టుడై చెందుడు. దేవతలు అనుగ్రహం వలన ప్రకృతి మనకు అనుకూలించును. ప్రకృతిలోని ఏ శక్తి విజృంభించినను మానవుడు మానజాలడు. ప్రకృతి శక్తులను శాంతింప చేయకునను ఎదల అరిష్టములు సంభవించును. కావున లోకహితార్థం నేను ఈ యజ్ఞము తలుపుతిని నీకు శ్రీవారి అనుగ్రహమునుత చేతనే నీకు ఈ యజ్ఞాన్ని చేసే భాగ్యము కలిగింది అని తెలిపి ఈ యజ్ఞ ఫలము నీకు దత్తావతులై శ్రీపాదశివలభుల దర్శనమును కలుగునని ఆశీర్వదించాను. అంతటా నేను వారికి నమస్కరించి నా యందు దయ ఉంచి నాకు గల సందేహములను నివృత్తి చేయమనగా వారు అంగీకరించిరి. అంతటా నేను వారిని కన్యకా పరమేశ్వరి అమ్మవారు చెప్పిన శ్రీపాద శివలభుల ఎవరు, వ్యాఘ్రరూపమును నందున మహాత్ముడు ఎవరు, నా సంశయములకు నివృత్తి చేయవలసిందని తిని వృద్ధాత్వ పశ్వి వ్రాఘ్యేశ్వర శర్మ వృత్తాంతమును చెప్పే ఆరంభించాను. ఆంధ్రదేశంలో ఆత్రేయపురమును గ్రామంలో కాశ్యప గోత్రమేందు ఒక బ్రాహ్మణుడు జన్మించాడు. తల్లిదండ్రులకు వ్రాఘ్యేశ్వర శర్మ అని నామకరణం చేశారు. అతడు విద్యాగణము లేని పరమ సుంత. వానికి తోటి వారి ప్రజల ఆఖరికి తల్లిదండ్రుల అనాదరణ కూడా ఎక్కువయ్యాను. తిలదానములకు ఆబ్దికములకు తప్ప అతన్ని పిలవకపోవడం వల్లే వానికి మిక్కిలి బాధ కలుగుచుండేను. ఒకనాడు తెల్లవారుజామున అతనికి ఆకాశం నుండి దిగి వస్తున్న దివ్య శిశువు దర్శనమయ్యాను. ఆ శిశువు అతనితో నేను ఉండగా నీకు భయం ఎందులకు, బదరీకార్యమునకు పొమ్ము, నీ శుభమగునని చెప్పి అంతర్ధమయ్యాను. వ్రాఘ్యేశ్వర శర్మ బదరీ కార్యములకు వెళుచుండగా మార్గ మధ్యమున అయచితంగా భోజనము లభించుచున్నాను. వెళుచుండగా మార్గ మధ్యన అయచితంగా భోజనం లభించిందేను. దారిలోని అతనిని ఒక కుక్క అనుసరించాను. అతడు తన సంచారమేందు ఊర్వశి కుందమునందు పుణ్యస్థానము చేశాను. అతనితో పాటు ఆ కుక్క కూడా స్నానం చేసింది. అదే సమయమున పుణ్యస్థానములకైన ఒక మహాత్ముడు కూడా వచ్చాడు. వ్రాఘేశ్వరుడు తమ శిశులని స్వీకరించమని
వారిని అర్థించగా వారు అంగీకరించేది. తక్షణమే కుక్క అదృష్టమైపోయాను. అంతటా మహాత్ముడు వ్యాగేశ్వర, ఆ కుక్క నీ పూర్వజన్మ పుణ్యార్జితం. నువ్వు ఇచ్చుటకు వచ్చుటయు పుణ్యస్థానము చేయుతాయు అని శ్రీపాదముల వారి అనుగ్రహమే అని పలికాను. వ్యాఘ్రేశ్వరుడు, గురుదేవ, శ్రీపాద శీవలభులు ఎవరు? నాపై వారికి అనుగ్రహం ఎట్లు కలిగినని అడుగా ఆ మహాత్ముడు, నాయన, శ్రీపాద శీవలభుల సాక్షాత్ దత్తాప్రభువులు కలియుగమంతమై స్వయంగా వచ్చినప్పుడు శ్రీ దత్త అవతారం ముట్టైన శ్రీపాద శ్రీవలభు పీఠాకాపురమునకు భౌతిక రూపంలో వచ్చాను. అనేక జన్మల పాపాలు క్షీణదశకు వచ్చి పుణ్యకర్మల ఫలితమును ప్రారంభించినప్పుడు మాత్రమే దత్తాభక్తి కలుగును. దత్తాభక్తిలో పరిపూర్ణత సిద్ధించినో ఏ యుగమునైనా ఏ కాలమునైనా శ్రీపాదాశి వల్లభుల భౌతిక రూపంలో దర్శన స్పర్శన సంభాషణ భాగ్యమిచ్చేదను. నీ పూర్వజన్మ పుణ్యఫలంగానే శ్రీపాదుల వారికి నీపై అనుగ్రహం కలిగింది. నీ పూర్వజన్మ పుణ్యఫలమే శ్రీపాదుల వారికి నీపై అనుగ్రహం కలిగింది అని చెప్పిరి. తదుపరి వారు నా గురువైన బాబాజీ గారి దర్శనార్థం వెలుచున్నాను. సంవత్సరం వరకు రాను. మీకు నిర్ణయించిన గుహలలో కూర్చోమనిది. నేను నాకు నిర్ణయించబడిన గుహలో కూర్చుంటిని. వారు బోధించిన క్రియా యోగ పద్ధతులు కానీ ఆత్మజ్ఞాన విషయములు కానీ నాకు అవగతం కాలేదు. గురుదేవులు నన్ను ప్రేమగా వ్యాఘ్రమా అని పిలిచేవారు. నా గురువు బంధువులంతా వ్యాఘ్రజనముపై ధ్యానం చేయించున్నారు. కాబట్టి వ్యాఘ్రమము గొప్పదై ఉండవలను. అంతేగాక నా పేరు కూడా వ్యాఘ్రేశ్వరుడే. అందుచే నా ఆత్మ పవిత్రమైన వ్యాఘ్రమమే కావాలను. నేను ధ్యానం చేయవలసినది వ్యాఘ్రమమేనే. నేను వ్యాఘ్ర రూపమును పొందినదైన నాకు ఆత్మ జ్ఞానం సిద్ధించినట్టే అని తలుచుకుంటుంది. వృద్ధాత తపస్వి సంవత్సరమైన తదుపరి తిరిగి వచ్చాను. వ్యాఘ్రేశ్వరు ఆ విరాముగా వ్యాఘ్రం అనే ధ్యానించడం వలన అతడు వ్యాఘ్ర రూపం పొందుతాను. ఆ వృద్ధా తపస్వి తమ దివ్య దృష్టితో కనుగొనే వారు వాని ఆత్మ శుద్ధికి సంతోషించి వానికి ఓంకారం నేర్పి శ్రీపాదరాజం శరణం ప్రవేశమే అను దానిని మంత్రంగా పలవేయించాను. నేను ఆ మంత్రమును స్మరిస్తూ వ్యాఘ్రరూపమున కుర్వాపురము చేర్తిని. అప్పుడు భక్త జన సందోహంతో నన్ను శ్రీపాదుల వారు తమ భక్తులతో పరమభక్తులని నన్ను పిలుచుచున్నారు. నేను ఇప్పుడు తిరిగి వచ్చేదాను మరి పలికి కాంతిమయ శరీరంతో నీటిపై నడవసాగిరి. వారు అడుగు ప్రతి చోట నీటిలో ఒక తామర పుష్పము ఉదయించుచున్నాను. ఒడ్డునకి చేరిన వారు అవిశ్రాంతముగా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అను మంత్రమును అలంపించుచున్న వ్యాఘ్రేశ్వరుని చూచిరి. వ్యాఘ్రేశ్వరు శ్రీపాదుల వారి దివ్య శ్రీచరణములకు ప్రాణమిల్లేను. శ్రీపాదుల వారు ఆ వ్యాఘ్రమును అనుసరించి తిరిగి కుర్వాపురం చేరగా భక్తజనులందరూ ఆశ్చర్యచకితులై జనులంతా వారు సాక్షాత్తు ధర్మశాస్త్రమే అని భావించిరి. శ్రీపాదుల వారు వ్యాఘ్రమును దిగగానే ఆ వ్యాఘ్రము అణువులు భాషించిన వ్యాఘ్ర రూపం నుండి ఒక కాంతి స్వరూపంలో ఒక మహాపురుషుడు ప్రత్యక్షమయ్యాను. అతడు శ్రీపాదుల వారికి నమస్కరించి తన వ్యాఘ్ర చర్మమును వారు ఆసనంగా చేసుకోవాలనని ప్రార్థించాను. శ్రీపాదుల వారు అందుకు అంగీకరించి వారు, నాయన వ్యాఘ్రేశ్వర, పూర్వజన్మమెందు నువ్వు పులులను హింసించుట వలన భవిష్యత్తులో నీవు అనేక జంతు జన్మలు ఎత్తవలసి ఉన్నది. కానీ
నేను నీకు పులి జన్మ ఇచ్చి నీ పాపకర్మమంతా ఒకే జన్మలో తీర్చివేసి తిని నువ్వు హిమాలయంలో సిద్ధ పురుషుల దర్శనం ఆశీస్సులు పొంది యోగ మార్గమున ఉన్నతుడివై ప్రకాశించేదవు కాక అని దీవించింది. శంకరాభట్టు పూర్వం నువ్వు చూసిన వ్యాఘ్రమే ఈ వ్యాఘ్రేశ్వర శర్మ అని ఆ ఉద్దాస సభ్యుని చెప్తుంది. శ్రీ పాద శ్రీవల్లభులకు జయము జయము జయము. సర్వే జనా సుఖినో భవంతు.